అస్సలాముఅలైకుం నమస్తే ఈరోజు వీడియోలోని ఇంట్లో మన దగ్గర బ్రెడ్ ఉంటే ఒకసారి ఇలా గులాబ్ జామ్ ప్రిపేర్ చేసుకోండి. ఇందులో 2 ఇంగ్రీడియంట్స్ వేస్తే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన గులాబ్ జామ్ ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇప్పుడైతే వీడియోలో స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ అయితే నేను ఒక బ్రెడ్ని తీసేసుకున్నాను. మీకు కావాలంటే ఎక్స్ట్రా బ్రెడ్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫుల్ బ్రెడ్న ఇంకొద్దిగా ఎక్స్ట్రా బ్రెడ్ ఉంటే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది మొత్తానికి నా దగ్గర ఈ బ్రెడ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే నేను ఈ సైడ్స్ ఎడ్జెస్ ఉంటాయి కదా, ఎడ్జెస్ మొత్తాన్ని కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇలాగా కట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా మొత్తం అన్నిటిని విడిచేసి అంటే గుండెలా చేసేసేయండి. మొత్తం అన్నిటిని ఇలా మనం పొడి వచ్చిన తర్వాత మనం ఒక కప్పు మెజర్మెంట్తో అయితే తీసుకుందాము. ఇక్కడ నేను ఎలా కప్పుతో ఎందుకు చూపిస్తున్నాను అంటే షుగర్ క్వాంటిటీ కూడా కరెక్ట్గా అలాగే తీసుకోవాలి కాబట్టి ఇక్కడ చూపిస్తున్నాను. నాకు ఇక్కడ 4 కప్స్ వరకు వచ్చిందనమాట బ్రెడ్. చూసారు కదా, ఇదే విధంగా మెజర్మెంట్ అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్. మనం ఏ కప్తో అయితే మెజర్మెంట్ తీసుకుంటున్నామో అదే కప్తోని మన షుగర్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 4 కప్స్ వరకు అయితే బ్రెడ్ అయితే వచ్చింది. ఇప్పుడు అదే ప్లేట్లోని మొత్తం అన్నిటిని వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం పాకాన్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్ అయితే ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకొని 1 కప్పు వరకు షుగర్ వేసుకున్నాను. అలాగే 2 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. చెప్పాను కదా, ఏ మెజర్మెంట్ తీసుకుంటే అదే మెజర్మెంట్ ఫాలో అయిపోండి. ఇప్పుడు ఇందులోనే ఇలాచి ఒక 2-3 వేసేసుకోండి ఫ్లేవర్ కోసం. ఇప్పుడు ఇందులోనే ఫుడ్ కలర్ ఇక్కడ ఆప్షనల్ అనమాట. కొద్దిగా కలర్గా కనిపిస్తుందని చెప్పి వేసాను, లేకపోతే గులాబ్ జామ్ లైట్ కలర్లో కనిపిస్తుందని వేసాను. ఇలా కొద్దిగా తీగపాకు వచ్చేంత వరకు ఉడికించేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోని ఒక 1/2 గ్లాస్ వరకు కాచి చల్లార్చిన పాలని వేసుకోండి. రూమ్ టెంపరేచర్ తక్కువే ఉండాలి. అలాగే ఇప్పుడు వేసుకొని మొత్తం అంతా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోనే మెయిన్ ఒక 2 ఇంగ్రీడియంట్స్ అన్నాను కదా. ఫస్ట్ అయితే 2 టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే నారియల్ బురాదా అంటారు కదేంటి, కొబ్బరి పౌడర్ ఉంటుంది కదా, మనకి బయట షాప్లో దొరుకుతాయి. ఎండు కొబ్బరి పౌడర్ వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాను. అలాగే మిగతా పాలు కూడా వేసేసుకొని, అంటే ఇక్కడ కప్పు పాలే తీసుకున్నాను. మనం చూసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వేసుకోవడం వల్ల మనకి ముద్దలా తగులుతుంది, అప్పుడు మనకి డీప్ ఫ్రై బేక్ అవ్వదు. ఇప్పుడు నేను ఇది రోటీ ఆటలాగా మొత్తం అంతటిని బాగా కలిపేసుకోండి. ఇలా రోటీ పిండిలాగా దగ్గరికి కలిపేసుకొని ఒక 10 నిమిషాల వరకు వీటిని నానబెట్టేసుకోండి. పావు గంట సేపు అలా పక్కన పెట్టేయండి. కొద్దిగా నానుతుంది కదా. ఇప్పుడు మనకి నచ్చిన అంటే చిన్న సైజు కావాలంటే చిన్న బాల్స్ చేసుకోవచ్చు, పెద్ద బాల్స్ ఏం చేసుకోవచ్చు. నాకు అటు ఇటు అయిపోయాయన్నమాట. చిన్న బాల్స్ చేసేసుకోండి. ఇలా మొత్తం అన్నీ నేను చేసుకున్నాను. నాకు ఇన్ని బాల్స్ అయితే వచ్చాయి, అంటే 31, 32 అలాగ వచ్చాయి బాల్స్. ఇప్పుడైతే నేను ఇక స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ కూడా వేసేసుకుని వీటిని కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు వేసేసుకోండి. కాకపోతే చిన్న మంటలోనే దీన్ని వేయించుకోవాలి. మనం పెద్ద మంట పెట్టడం వల్ల బయటన ఫ్రై అయిపోయి లోన ఉడకదనమాట. సో మొత్తం అంతా నేను ఇలాగ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోండి. చూసారు కదా, మనం చూస్తేనే గులాబ్ జామున్ లాగా కనిపిస్తున్నాయి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదైతే వెంటనే మనము ఆ పాకంలోని వేసేసుకుందాము. అప్పుడు దానికి బేగా పడుతుంది అనమాట, పాకం మొత్తం బాల్స్కి పడుతుంది. ఇది అంతా వేసేసుకుని పావు గంట సేపు పక్కన పెట్టేయండి. మొత్తం అంతా బాల్స్కి వాటర్ అనేది పడుతుంది, లిక్విడ్. చూసారు కదా, సేమ్ గులాబ్ జామ్ లానే ఉంటాయి. ఒకసారి మీరు ట్రై చేసేయండి, మీకు నచ్చుతుంది. చూసారా ఎంత ఫ్లఫీగా ఉందో, లాన్ కూడా బాగా ఉడికిపోయింది, పాకం మొత్తం లాన్ కూడా వెళ్ళిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. డెఫినెట్గా మీ దగ్గర బ్రెడ్ ఉంటే ఈసారి ఇలా ట్రై చేసేయండి. గులాబ్ జామున్ పౌడర్ లేనప్పుడు ఇలా మనం బ్రెడ్తో కూడా చేసుకోవచ్చు. కాకపోతే మనకి ఇక్కడ ఏం కావాలి అంటే మిల్క్ పౌడర్ ఉన్న కోకో పౌడర్ ఉంది కదా, అదే డ్రై పౌడరు, 2 ఆప్షనలే. కాకపోతే ఒకటి స్కిప్ చేసేయండి. కాకపోతే మిల్క్ పౌడర్ మొత్తం కన్ఫర్మ్ అనమాట. ఇది వేసేసుకొని ఒకసారి ఇలా ట్రై చేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంది కూడా. ఇక్కడ 1.5 బ్రెడ్ వరకు తీసుకున్నాం కాబట్టి మనకి ఇన్నే వచ్చి, మీకు డబల్ కావాలంటే మనం 2-3 బ్రెడ్లు వేసుకొని కూడా చేసుకోవచ్చు. అంతేనండి, ఎంత ఇష్టమైన బ్రెడ్ గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.